నమస్కారం ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ విషయంలో. తక్షణమే పనులు ఆపేయండి, గవర్నమెంట్ నుంచి వివరణ కోరింది. గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, వారిని వివరణ ఇవ్వమని కోరింది కోర్టుకు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పని చేసినా మనము గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ లగచెల్రా కానీ, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు కానీ, లగచెల్లకు సంబంధించిన భూములు కానీ, ఇప్పుడు రీసెంట్గా యూనివర్సిటీకి సంబంధించిన భూములు కానీ, మిగతా ఏ విషయాల్లో అయినా కానీ ఏదైనా పని చేసే ముందు ప్రతిదీ ఒక ఇష్యూగా వెళ్ళిపోతుంది. అది పబ్లిక్ వ్యతిరేకంగా ఆ ఇష్యూ అనేది కావడం జరుగుతుంది. ఎందుకంటే మరి గవర్నమెంట్లో సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇంతకుముందు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏదైనా పని చేసే ముందు ఆలోచించి దాని పూర్వపరాలు ఏంది, కష్ట నష్టాలు ఏంది, దానివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంది, భవిష్యత్తులో ఒకవేళ కోర్టు పరంగా కానీ, ప్రజల నుంచి కానీ, వ్యతిరేకతను కానీ ఎలాంటి సమస్యలు ఎదురైతే, ఒకవేళ ఆ సమస్యలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, పనులు స్టార్ట్ చేయడం, తర్వాత కోర్టు మొట్టికాయలు వేయడం, కోర్టు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి, ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయించుకొని దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకునే ముందు అందరినీ సంప్రదించి తీసుకోండి. కొంచెం ఇప్పుడు యూనివర్సిటీ విషయంలో కూడా విద్యార్థులను సంప్రదించలే, యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లను, ఎవరిని ఫ్యాకల్టీకి సంబంధించిన ఏ ఒక్క వారిని కూడా సంప్రదించకుండా కోర్టు తీర్పిచ్చింది కదా అని డైరెక్ట్ పోయి జేసీబీలను పంపించి పని స్టార్ట్ చేయడం జరిగింది. మరి లాస్ట్కి ఏమైంది, కోర్టు స్టే విధించడం జరిగింది, పనులు ఆపేయమని చెప్పడం జరిగింది. డైరెక్ట్ హైకోర్టు రిజిస్టరే డైరెక్ట్ అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళి విజిట్ చేసి పరిశీలించడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఒక రకంగా ఎట్లా చేస్తుందంటే, ఎవరైనా తప్పు చేస్తే గవర్నమెంట్ శిక్షించాలి, కానీ గవర్నమెంట్ ఇక్కడ తప్పులు చేసుకుంటూ పోతుంది. గవర్నమెంటే ఆలోచన లేని పనులు చేసుకుంటా ఒక వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పనులు కొంచెం ఆలోచించి చేయండి, బాగుంటుంది. అక్కడ మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్గా అసెంబ్లీలోనే అక్కడ గుంట నక్కలు అన్నీ ఏరినాయి, సింహాలు లేవు, జింకలు లేవు, నెమ్మలు లేవు, పక్షులు లేవు, తాబేలు లేవు, ఎవి లేవు, గుంట నక్కలు ఉన్నాయి అని మాట్లాడడం జరిగింది. సార్, మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎవరో కానీ, మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎవరు మాట్లాడమని చెప్తారు ఈ విధంగా, మరి అది అర్థం కాదు. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా మీ నోటి నుంచి మాట వచ్చేటప్పుడు అది ఖచ్చితమైన ఆధారాలతోటి నిక్కచ్చిగా ఉండాలి. నిజమైన వార్త మాట నీ నోటి నుంచి రావాలి. ఏ మాట అయినా అది నిజమై ఉండాలి. అంతేగాని ఏదో ఎవరో చెప్తే గాలికి మాట్లాడితే బాగుండదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, అది పోయి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అక్కడ జింకలు లేవా, నెమలు లేవా? రీసెంట్గా ఒక జింక చనిపోయింది, దానికి బాధ్యులు ఎవరు? బయట వన్యప్రాణులు రక్షించాలని గవర్నమెంట్ బోర్డులు పెడుతుంది, అటవీ శాఖ. మరి వీళ్ళని చంపేస్తే జైలు వేస్తారు, ఫైన్లు వేస్తారు, సంవత్సరాల పడితే జైలు వేస్తారు. మరి ఇప్పుడు ఒక జింక అక్కడ చనిపోయింది, దానికి ఎవరు బాధ్యులు? ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ కూడా మరి ఇలా నిర్ణయాలు తీసుకొని అనవసరంగా వ్యతిరేకత, అన్ని వైపుల నుంచి వ్యతిరేకత మీరు మూట కట్టుకుంటే మీకే నష్టం. అక్కడ ఉన్నది మీకు 400 ఎకరాలు అక్కడ కాకుండా తెలంగాణలో ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. చాలా భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, పాడుపడ్డ భూములు ఉన్నాయి, పంట పండిన భూములు కూడా చాలా ఏరియాలో, చాలా జిల్లాలో ఉన్నాయి. అక్కడనే నిర్మించాలని ఉంది. డెవలప్మెంట్ హైదరాబాద్లోనైనా డెవలప్మెంట్ హైదరాబాద్లో అయ్యేది అవుతుంది. అది మీరు చేసినా చేయకపోయినా అవుతూనే ఉంటుంది. అది ప్రాసెస్లో డెవలప్మెంట్ సిటీ అవుతూనే ఉంటుంది. కాకపోతే మిగతా జిల్లాలకు మీరు ఎక్స్టెండ్ చేయండి. డెవలప్మెంట్ మిగతా జిల్లాలకు మీరు చేసి, మిగతా జిల్లాల నుంచి మంచి హైట్ హబ్బులో వాటిని డెవలప్మెంట్ చేయండి. ఆ రకంగా మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. కానీ ఒకటే సిటీలో మీరు ఒక్క దగ్గర కేంద్రీకృతం చేస్తే బాగుండదు. హైదరాబాద్ ఇప్పటికే చాలా డెవలప్ అయింది, అది ప్రాసెస్లో డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ అది అవుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అవుతూనే ఉంటుంది. కాబట్టి మీకు యూనివర్సిటీకి సంబంధించిన భూములు తీసుకోకపోతే మంచిది.